ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే x² + 2x - e అనే పాలినామియల్ ఇచ్చాడు. 3 అనేది దీనికి 0 అవుతుందని ఇచ్చాడు. అయితే ఏ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇచ్చిన పాలినామియల్ ఏంటి, x² + 2x - e. దీనికి 0 ఏమవుతుంది, 3 అనేది దీనికి 0 అవ్వాలంటే ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి, 0కి ఈక్వల్ అవ్వాలి. ఈ పాలినామియల్ అనేది 0కి ఈక్వల్ అయింది కదా. ఇప్పుడు మనం 3 వాల్యూని xలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. x ప్లేస్లో ఏం రాసుకుంటారు, 3 whole square plus 2 into 3 minus a equals to 0. 3 square అంటే 9 plus 2 3s are 6 minus a equals to 0. 9 plus 6 అంటే 15 minus a equals to 0. ఈ మైనస్ ఏ టైప్కి వెళ్తే ప్లస్ ఏ అవుతుంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, a equals to 15. సో ఏ వాల్యూ ఎంత, 15. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఒక పాలినామియల్ ఇచ్చాడు. అది x² - 2kx + 8. ఆ పాలినామియల్కి 0 అనేది 2 అంట. అయితే k వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ పాలినామియల్కి 0 వాల్యూ అనేది 2 ఇచ్చాడు కదా. అంటే 2 వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 0కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు మనం k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఇక్కడ 2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే వాల్యూ ఎంత, 2 whole square minus 2k into x అంటే 2 plus 8 equals to 0. 2 square అంటే ఎంత, 4 minus 2 2s are 4k plus 8 equals to 0. 4 plus 8 అంటే 12 minus 4k equals to 0. 12 ఈ మైనస్ 4k అటేపుకి వెళ్తే 4k equals to 12 అని రాసుకోవచ్చు. k equals to 4 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటుకి వెళ్తే డివిజన్ చేస్తుంది, అంటే 12/4. 4 3s are 12. k వాల్యూ ఎంత, 3. సో ఆన్సర్ ఎంత, 3. ఇక్కడ మనకి x² + kx - 5 అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చాడు. క్వాడ్రాటిక్ పాలినామియల్ అని ఎందుకంటాం, దీని డిగ్రీ అనేది అంటే దీని హైయెస్ట్ పవర్ అనేది 2 ఉంది కాబట్టి 2 డిగ్రీగా ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. అండ్ ఇంకా ఏమి ఇచ్చాడు, 1 అనేది ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి 0 అని ఇచ్చాడు. అయితే k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఇక్కడ మనకి x² + kx - 5 అనే క్వాడ్రాటిక్ పాలినామియల్కి 1 అనేది 0గా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకి k వాల్యూ అనేది తెలియదు కాబట్టి ఈ 1 వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0కి ఈక్వల్ అవుతుంది కదా. అప్పుడు మనం k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో 1 వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే ఎంత, 1 + k ఇంటూ x అంటే 1 - 5 ఈక్వల్స్ టు 0. 1 square అంటే 1 ప్లస్ k ఇంటూ 1 అంటే k -5 ఈక్వల్స్ టు 0. 1 - 5 అంటే -4 అంటే k -4 ఈక్వల్స్ టు 0. ఈ -4 అటేపుకి వెళ్తే +4 అవుతుంది, అంటే k ఈక్వల్స్ టు 4. దేర్ఫోర్ k వాల్యూ ఎంత, 4. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, x² + 2x - e అనే పాలినామియల్ ఇచ్చారు. ఈ పాలినామియల్కి 3 అనేది 0 అని ఇచ్చారు. అయితే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ మనకి ఈ పాలినామియల్కి 3 అనేది 0 ఇచ్చారు కాబట్టి 3ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ వాల్యూ అనేది 0కి ఈక్వల్ అవుతుంది కదా. ఈ వాల్యూ అనేది 0కి ఈక్వల్ అయితేనే 3 అనేది దీనికి 0 అవుతుంది, లేకపోతే 0 అవ్వదు. కాబట్టి 3 వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం x ప్లేస్లో. 3 whole square plus 2 into 3 minus a equals to 0. 3 square అంటే ఏంటి, 9 plus 2 3s are 6 minus a equals to 0. 9 plus 6 అంటే 15 minus a equals to 0. ఈ మైనస్ ఏ అటెప్కి వెళ్తే ప్లస్ ఏ. 15 ఈక్వల్స్ టు ఏ ఈక్వల్స్ టు ఎంత, 15. సో ఆన్సర్ ఎంత, 15.